హలో ఫ్రెండ్స్, నేను మీ కైరున్. ఈరోజు చేపల వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని నేను ఆల్రెడీ డిస్ప్లే చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక గిన్నెలో 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇందులో సగం నిమ్మకాయని పిండుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసి ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి మన మసాలాని అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులో ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ చేపల ముక్కల్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని తిప్పుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీగా ఉండే చేపల వేపుడు అన్నది రెడీ అయిపోయింది. దీన్ని మనం పప్పుచారులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.